రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క ఉపదేశములు అన్నీ కూడా నిర్దోషమైనవి, అంటే వాటిలో ఒక్క దోషాన్ని కూడా ఎవరూ కూడా ఎంచలేరు, పరిశీలించలేరు. అంత ఉత్తమమైనవి, అంత నిర్మలమైనవి, అంత నిర్దోషమైనవి. కాబట్టి అవి హృదయాన్ని ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. అందుకే ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆలకించాలి. అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకు సంతోషము, శాంతి, సమాధానాలు లభిస్తాయి. అందుకే దేవుని యొక్క ఉపదేశములు మనము వినాల్సిందే. ఆ వాక్కును మనము విని హృదయంలోనికి తీసుకొని దానిని ఆచరించాల్సిందే. అప్పుడు మనకు మేలు కలుగుతుంది, మన హృదయము సంతోషంతో నింపబడుతుంది. అనేక మంది ఈ బైబిల్లో తప్పులు, దోషాలు వెతకాలని ప్రయత్నములు చేసి ఆ బైబిల్ చేత పట్టబడి, ఆ వాక్యము చేత కడగబడి, ఆ వాక్యము చేత పరిశుద్ధపరచబడి వారి పాప దోషములన్నీ కూడా ఒప్పుకొని బైబిల్ను అనుసరించిన వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క నరుడు కూడా దానిలో ఎలాంటి దోషమును గుర్తించలేడు, ఎందుకంటే అది నిర్దోషమైనది. అందుకే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మము నిర్మలమైనది, కన్నులకు ఏమిస్తుందంటే అది వెలుగు. ఇక ఏ చీకటి ఉండదు. అంధకారములో అజ్ఞానముతో మూసుకుపోయిన మన కన్నులను తెరిపించటానికి ఉపయోగపడేదే ఈ వాక్యము. లోకం యొక్క ఆశలతోనూ, లోకం యొక్క భోగములతోనూ, లోకం యొక్క చెడు తత్వంతోనూ నిండిపోయినటువంటి మన హృదయము, మన మూసుకుపోయిన మన కన్నులను తెరవజేసి హృదయానికి సంతోషాన్ని ఇచ్చేదే ఆయన యొక్క వాక్కు. అందుకే దానిని మనము దివారాత్రము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాము. మన కన్నులకు వెలిగివ్వాలన్నా, మన హృదయమునకు సంతోషము కలగాలన్నా ఈ వాక్యం తప్ప వేరొక మార్గము మనకు లేనే లేదు. దీనిని అనుసరించుట తప్ప మనం చేయగలిగింది ఇంకేమీ లేదు. నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగింది దేవుని యొక్క ఉపదేశమే. మనలను నిర్మలులుగా చేయగలిగింది అనగా పవిత్రపరిచి పాప దోషము లేకుండా స్ఫటికము వలె స్వచ్ఛమైనటువంటి హృదయము, మనశ్శాక్షి కలిగిన వారముగా మనము జీవించగలగటానికి తోడ్పడేది, శుభ్రపరిచేది ఈ వాక్యమే. ఈ వాక్యమే మన కన్నులకు వెలిగిస్తుంది. మన కన్నులకున్న ప్రతి చీకటి, అజ్ఞాన అంధకారములు తొలగిపోయి సమస్తమును తేటగా మనము చూడగలుగుతాము. మొదట మనలో ఉన్నటువంటి తప్పులను గ్రహించగలుగుతాము, తరువాత ఇతరులను క్షమించగలుగుతాము. లేని ఎడల నీ తప్పులు నీవు గమనించవు సరికదా, ఇతరులలో తప్పులను వెతుకుతావు. అప్పుడు నీ హృదయము చీకటిగా ఉన్నట్లు, నీ కన్ను అంధకారములో ఉన్నట్లు. అలా కాకుండా ఎవరైతే తమ తప్పులు తాము తెలుసుకొని ఇతరుల తప్పులను, బలహీనతను క్షమిస్తారో వారిలో నిజమైన వెలుగు, వారి కన్నులకు వెలుగు ఈ వాక్యం ద్వారా కలిగినట్లే. కాబట్టి ఎంత గొప్ప వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎంత గొప్ప వాక్యాన్ని మన హృదయంలో బలముగా నాటించుకుందాం. వాక్య ప్రకారము దినదినాభివృద్ధి చెంది ఆ క్రీస్తుకు నిజమైన వారసులుగా ఈ లోకంలో జీవిద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలయ్యా. అవును తండ్రి, ప్రతిరోజు కూడా నీ వాక్కుతో మమ్మల్ని దర్శించి, మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, మమ్మల్ని అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినము మీరిచ్చిన వాక్యము, నీ ఉపదేశము నిర్దోషమైనది, అది మా హృదయానికి సంతోషం ఇస్తుంది. నీవు ఏర్పాటు చేసిన వాక్యమనే ధర్మము నిర్మలమైనది, అది మమ్మల్ని పరిశుభ్రపరిచి మా కన్నులకు వెలిగిస్తుంది. కాబట్టి మేము లోకానికి వెలుగుగా ఉండటానికి, మేము ఇతరులను ఆదరించటానికి ఈ వాక్కు మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి వాక్కును నిర్లక్ష్యం చేయకుండా దివారాత్రము దానిని ధ్యానిస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత దానిలో ఉన్న మర్మాలను మేము గ్రహిస్తూ విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో ముందుకు సాగిపోయి నీ నామాన్ని మా ద్వారా ఘనపరిచేటువంటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.